ఇక తెలంగాణకు వస్తే నిన్న అటు క్యాబినెట్ సమావేశం ఏర్పాటైంది. దానికన్నా ముందు అటు కేఆర్ఎంబి కృష్ణా ప్రాజెక్టుల ఒప్పగింతలపైన రకరకాల వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి. దానిపైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఏర్పాటు చేశారు. దాంతో అటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కారణం గత పాలకులేనంటూ రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. జలాలపైన హక్కులను ఏపీకి దారాదత్తం చేశారు. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించింది బీఆర్ఎస్ పార్టీనే. మేము ఒప్పుకోకున్నా మాపై అబాండాలు వేస్తున్నారు. జగన్ జలదోపిడికి కేసీఆర్ సహకరించారు. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన సాగునీటిపైన శ్వేతపత్రం ఇస్తాము, చర్చకు రండి, ద్రోహం ఎవరిదో అక్కడే తేల్చుకుందామంటూ కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కల్వకుంట్ల కవిత ఒకరి తర్వాత ఒకరు రండి, మీరు ఎంతసేపు మాట్లాడినా మీ మైక్ కట్ చేయం, ప్రతి విషయం పైన అసెంబ్లీలో చర్చ జరగాలి, ఇక్కడ జరిగిన వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలియాలి, ప్రాజెక్టులను అప్పగించింది మీరు, ప్రాజెక్టులు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు కారణం మీరు, కానీ అబాండాలు మా పైన వేస్తున్నారు, నిజాలు ఏంటనేది అసెంబ్లీ సాక్షిగా నిగ్గు తేలుస్తామంటూ రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. దీనిపైన సవాలుకు బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారని చూడాలి. నాగార్జున సాగర్లో ఎన్నికల రోజు అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులందరూ కూడా అక్కడికి వచ్చారు. దమ్ముంటే ఇప్పుడు రావాలంటూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి కూడా సవాల్ విసిరారు. 2022 మే 27న జరిగిన 16వ కృష్ణా బోర్డు సమావేశం ఎజెండాలో 16.7వ అంశం కింద ప్రాజెక్ట్ కాంపోనెంట్లను అప్పగించడానికి అభ్యంతరం లేదని గత ప్రభుత్వం చెప్పింది. 2023 మే 19న 17వ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులను అప్పగిస్తామని అంగీకరించారు. 2023-24 రాష్ట్ర బడ్జెట్లో శ్రీశైలం, నాగార్జున సాగర్ కాంపోనెంట్లతో పాటు గోదావరి బేసిన్లో పెద్దవాగును అప్పగించడానికి అంగీకరించినట్లుగా స్పష్టంగా పేర్కొన్నారు. సీడ్ మనీ కింద ఒక్కో బోర్డుకు 200 కోట్ల చొప్పున కేటాయించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ మొత్తం వ్యవహారంలో మామ అల్లుళ్ళు కేసీఆర్, హరీష్ రావు ఉన్నారంటూ రేవంత్ రెడ్డి నిన్న అన్ని ఆధారాలతో బయటపెట్టారు. దమ్ముంటే మీరు సవాలు స్వీకరించండి, దానిపైన చర్చకు తాము సిద్ధంగా ఉన్నాం, పాయింట్ టు పాయింట్ ప్రజలందరికీ కూడా వివరిద్దామంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా ఈ సవాల్ను స్వీకరిస్తారనేది చూడాలి. ఇక నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణతో పాటు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తును ఫ్రీగా అందజేయడానికి, అట్లనే 500 రూపాయలకే గ్యాస్ అందించడానికి కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. పట్టాలు ఎక్కనున్న మరో 2 హామీలు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. 8వ తారీఖు నుంచే సభ జరగనుంది. 10వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడతారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గానే ప్రవేశపెట్టడానికి ఇక్కడ కూడా నిర్ణయించారు. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ ఇప్పటిదాకా కూడా టీఎస్గా ఉంది, ఇకపై దాన్ని టీజీగా మారుస్తున్నారు. తెలంగాణ అధికార గీతంగా అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ అనే దాన్ని అధికార గీతంగా ప్రకటించారు. త్వరలో బీసీ కులగణన జరుగుతుంది. 65 ఐటీఐలు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందనే వార్తనిచ్చారు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమంటూ హరీష్ రావు సవాళ్ళకు తాను ప్రతిస్పందించారు. మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పణంగా పెట్టిందనే ఆరోపణలు చేశారు. ఇక నిన్న మరో ముఖ్యమైన వార్త, ఇటీవల పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్లుగా కొంత అవార్డులు వచ్చాయి. వెంకయ్యనాయుడు, చిరంజీవి, ఇతర కళాకారులకు వచ్చాయి. నిన్న వాళ్ళందరినీ కూడా సీఎం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా సత్కరించుకున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి కూడా చిరంజీవి చేతుల మీదుగా 25 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఇకపై వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా వీటిలన్నిటిలో చర్చ జరగాలి. మొత్తం ప్రాజెక్టుల విషయమే కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు అన్నిటిపైన చర్చ జరగాలి.
పాలేంటి నీళ్ళేంటి అనేది ప్రజలందరికీ కూడా స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉందంటూ రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న అటు మీడియా సమావేశంలో ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకి మొత్తం కారణం గత ప్రభుత్వ పాలకుల వైఫల్యం, వాళ్ళు చేసిన అక్రమాలకు పాల్పడి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళు చేసేది ఒకటి, చెప్తున్నది ఒకటి. కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ఆధారాలతో రేవంత్ రెడ్డి బయటపెట్టారు. చూడాలి ఈ సవాల్ని మరి బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారు, అసెంబ్లీ సమావేశాలు ఏ రకంగా జరగబోతున్నాయని చూడాలి. ఇక ఈరోజు జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం బల నిరూపణ ఎదుర్కొనుంది. ఇప్పటికే చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న మొన్నటి వరకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లోనే వాళ్ళందరినీ పెట్టారు. తాజాగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు బీహార్కు సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళు కూడా బీహార్ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారనే మరో వార్తను కూడా ఇచ్చారు. ఇక టీఎస్పీఎస్కి నిన్న ఐఏఎస్ల బదిలీలన్నీ కూడా జరిగాయి. కొన్ని ఐఏఎస్ బదిలీలు జరిగాయి. దానిలో టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా నవీన్ నికోలస్ని ఏర్పాటు చేశారు. ఆ స్థానంలో ఉన్న అనితా రామచంద్రన్ను బదిలీ చేశారు. మొత్తం 9 మంది ఐఏఎస్లకు స్థానచలనం జరిగిందనే వార్తను కూడా ముఖ్యంగా ప్రచురించింది. ఇక రియల్ మోసాలపై పోలీసుల నజర్ అనే మరో ముఖ్యమైన వార్త కూడా ఈనాడు ప్రచురించింది. వాస్తవానికి ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ పేరుతో పెద్ద ఎత్తున మోసాలు పాల్పడుతున్నారు. నిర్మాణ రంగ సంస్థలేమో ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో వాళ్ళు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మనం చూసాం సావితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బుదాటి లక్ష్మీనారాయణ ప్రీ లాంచింగ్ ఆఫర్లతో వేల మందిని ఆయన మోసం చేసిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా సిసిఎస్లో కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించి ఇకపై పోలీసులు దానిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఏ అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయో ఆ కంపెనీలన్నింటినీ కూడా ఈడీకి కేసుల వివరాలు పంపించాలి. నిధులు మళ్లింపు కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఆదాయ పన్ను శాఖకు కూడా సమాచారం ఇచ్చారనే వార్తను కూడా ఇచ్చారు. మొత్తం మీద అటు రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్నైతే విచిత్రమైన వేషాలు వేసుకొని ఆ కంపెనీ యజమానులే రకరకాలుగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అద్భుతాలు జరిగిపోతాయి ఆ భూములు కొనుక్కుంటే అనే రకరకాల ప్రచారం చేస్తూ జనాలను మభ్యపెడుతున్నారు. దానిపైన ఇటీవల బిగ్ టీవీ కూడా వరుస కథనాలను ప్రసారం చేసింది. అటు స్వర్గసీమ పేరుతో ఏ రకంగా మోసాలకు పాల్పడుతున్నాడు అనేది చంద్రశేఖర్కి సంబంధించిన సంస్థకు సంబంధించిన మోసాలన్నింటినీ కూడా బట్టబయలు చేసింది. ఎటువంటి అనుమతులు లేకపోయినా అన్ని అనుమతులు ఉన్నట్లుగా ప్రజలను మభ్యపెట్టి తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇకపై అటువంటి మోసాలు అన్నీ కూడా చెల్లవు. వాటిలన్నింటినీ చెక్ పెట్టడానికి పోలీస్ శాఖ సిద్ధమైంది. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటే అన్ని కంపెనీల వివరాలన్నింటినీ కూడా తెప్పించుకుంది. వాటిపైన వాటి లావాదేవీలు కావచ్చు, వాటికి ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత పెడుతున్నారు తదితర వివరాలన్నింటినీ కూడా ఆదాయ పన్ను శాఖకు, అలానే నిధుల మళ్లింపు కేసుకు సంబంధించి ఈడీకి కూడా ఈ కేసుల వివరాలన్నీ కూడా ఇవ్వడానికి పోలీస్ శాఖ సిద్ధమైందనే వార్తను ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ఇక తెలంగాణ రాష్ట్ర సాధనలో, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో ఈ పాట అందరి నోట, ప్రతిరోజు ఈ పాట లేనిదే ఎక్కడ కూడా ఏ కూడలు కూడా లేదు. జయ జయ హే తెలంగాణ అంటూ అందశ్రీ రాసిన పాట ఆ రోజు మార్మోగింది. తెలంగాణ ఉద్యమకారుల గుండె చప్పుడుగా ఈ పాట మారింది. అటువంటి పాటను అధికారిక పాటగా పెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతంగా దాన్ని కేబినెట్ ఆమోదం తెలుపుకుంది. అందశ్రీ రాసిన ఈ పాటను అటు జయ జయ హే తెలంగాణ ఇకపైన తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా ఉండబోతుంది. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ఆమె రూపురేఖలు కూడా మార్చనున్నారు. రాష్ట్ర చిహ్నంలో కూడా మార్చనున్నారు. 500కే సిలిండర్, ఉచిత 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్కు ఓకే చెప్పింది. వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్కు బదులు టీజీ, కులగణనకు అంగీకారం, హైకోర్టుకు 100 ఎకరాల కేటాయింపు, గ్రూప్ 1కు మరో 160 పోస్టులు కలపడం పైన చర్చ జరిగింది. గ్రూప్ 2, 3 పోస్టులు భర్తీ, మెగా డిఎస్సి నిర్వహణ పైన కూడా నిన్న మంత్రివర్గం నిర్ణయించిందనే వార్తనిచ్చారు. నిజంగా కూడా తెలంగాణ ఉద్యమకారులు ప్రస్తుతం నిరాదరణకు గురైన ఉద్యమకారులందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ పాట వింటూ ఉండేవాళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న వాళ్ళందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందశ్రీ లాంటి రచయితలకు ఇచ్చిన గుర్తింపు ఇది. అందశ్రీ ఆయన కూడా తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణలో ప్రజలు పడుతున్న బాధలను ఎత్తి చూపడంలో ఆయన కూడా తన వంతు ఆయన పనిచేశారు. తన పాటల రూపంలో, కవితల రూపంలో ఆయన కూడా రకరకాలుగా భావ వ్యక్తీకరణ చేశారు. ఆయనకు నిజంగానే
ఇప్పుడు ఆయన రాసిన పాటను అధికార గీతంగా పెట్టుకోవడం ఆయనకిచ్చిన గౌరవంగా మనం చెప్పుకోవాలి. ఇక కేసీఆర్ పాపాలే శాపాలు, తప్పులు మీరు చేసి నిందలు మాపై మోపుతారా, ప్రాజెక్టులు జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం చేశారు, 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ పాలన జరిగిన 10 ఏళ్లలోనే జరిగిన నష్టం ఎక్కువ, పాపాలు చేసి ఉద్యమం చేస్తామంటే ప్రజలు చెప్పుతో కొడతారు, శాసనసభలో చర్చకు రా, ద్రోహులు ఎవరో తెలిసిపోతుందంటూ ఆయన నిన్న సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులు జలాలపై 2 రోజులు చర్చిద్దాం, నిజాలు తేలుద్దాం, శ్వేతపత్రాలు తెస్తాం, మీరు ఎంతసేపైనా మాట్లాడండి, మేము మైక్ కట్ చేయం, ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే పునాది పడింది, జగన్తో కుమ్మక్కై తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేశాడు, పోలింగ్ రోజు సాగర్ను ఆక్రమించుకుంటే లొంగిపోయారు, ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్ను ఇప్పుడు రమ్మను, వాటాలు తేలే వరకు ప్రాజెక్టులను అప్పగించబోమంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను, అటు కేసీఆర్కు విసిరిన సవాళ్లను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, నిన్న అటు పద్మ పురస్కార గ్రహీతలకు అందరికీ కూడా అటు సన్మానం చేశారు. ఆ సన్మానానికి సంబంధించి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా మన వాళ్ళే అనే శీర్షికతో ఒక వార్తనిచ్చారు. ఇక ఈసారి ఇప్పటికే కొంత ఉక్కపోత మొదలైంది, ఎండల ప్రభావం తెలుస్తూ ఉంది. అయితే ఈసారి మాత్రం ఎండలు విపరీతంగా ఉంటాయి, ఎండ ప్రచండమే అనే వార్తనిచ్చారు. ఈసారి వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు, పసిఫిక్లో తీవ్ర దశకు ఎల్నినో ఏప్రిల్ తర్వాత బలహీనమవుతుంది, నైరుతిపై నిపుణుల భిన్నాభిప్రాయాలు, సెప్టెంబర్ నాటికి లానినా అభివృద్ధి అని ఇచ్చాడు. బానుడి సెగలు మొదలైపోయినాయి, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పైకి. ఖమ్మం జిల్లాలో అప్పటికే 36 డిగ్రీలు నమోదైంది, వనపర్తిలో 35, పలు చోట్ల 34 అనే వార్తనిచ్చారు. నిజంగా కూడా గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలతో తేడా వస్తుంది. ఇప్పటిదాకా చలితో అందరూ గజగజ వణికిపోయారు. ఇకపై అటు సూర్యతాపంతో అందరూ కూడా ఇది కావాల్సి ఉంటుంది, జాగ్రత్తలు పాటించండి, ఈసారి ఎండ విపరీతంగా ఉంటుందనే వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఇక సాక్షి విషయానికి వస్తే ఈరోజు జార్ఖండ్లో వాళ్ళు బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. జేఎంఎం నేతలందరూ కూడా, దానికి సంబంధించి జార్ఖండ్ ఎమ్మెల్యేలందరూ కూడా హైదరాబాద్లోనే క్యాంప్లో ఉన్నారు. వాళ్ళందరూ నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో అటు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి రాంచీకి వెళ్ళిపోయారు. కానీ అదే సమయంలో బీహార్కు సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చారు. అక్కడ నితీష్ సర్కార్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించారు. దాంతో అక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ తెలంగాణకు వచ్చారు. ఇక్కడ 20 మంది మకాన్ చేయనున్నారు అనే వార్తను కూడా ఇచ్చారు. ఇటీవలనే అటు నితీష్ అక్కడ ఇండియా కూటమితో తెగదెంపులు చేసుకొని జేడీఎస్ కూటమి అటు ఎన్డీఏ కూటమితో మరోసారి జతగట్టారు. ఇటు బీజేపీతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాంతో కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇతర పార్టీలన్నీ కూడా ఆయన పైన అవిశ్వాసాన్ని ప్రకటించాయి. త్వరలోనే అవిశ్వాసాన్ని అటు తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. దాంతో బీజేపీ అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా హైదరాబాద్కు తెలంగాణకు వచ్చారనే వార్తను కూడా ఇచ్చింది. ఇక ఆశావాహుల వడపోతుకు నాయకత్వం సిద్ధం అనే మరో వార్తను చూస్తున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో లోక్సభకు పోటీ చేయడానికి 17 నియోజకవర్గాలకు గాను దాదాపుగా 360కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిలన్నింటినీ కూడా ఈరోజు వడపోత కార్యక్రమం మొదలవుతుంది. స్క్రూటినీ చేస్తారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3 అభ్యర్థులను ఎంపిక చేసి ఆ ముగ్గురు పేర్లను అధిష్టానానికి పంపుతారు. అందులోంచి ఒక పేరు అధిష్టానం సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే చాలామంది ఆశావాహులందరూ కూడా టికెట్ తమకే దక్కుతుందంటూ ఆశలు పెట్టుకున్నారు. మనం కనుక చూసినట్లయితే మొత్తం 17 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు రిజర్వ్డ్ నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాలకు విపరీతంగా పోటీ ఉంది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన మహబూబాబాద్కు అత్యధికంగా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది సాక్షి ఇచ్చిన కథనాలు. ఇక టీఎస్పీఎస్సీ కార్యదర్శి బదిలీ, నిన్న రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. ఇప్పటిదాకా టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా అనితా రామచంద్రన్ ఉన్నారు. ఆయన స్థానంలో నవీన్ నికోలస్కు ఇచ్చారు. అనితా రామచంద్రన్ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్గా ఆమెను బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఉన్న నవీన్ నికోలస్ను ఆయన అటు బదిలీ చేశారు. ఈ మేరకు శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. లచ్చిరామ్ బూక్యాను అటు మత్స్యశాఖ నుంచి రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు తిప్పి పంపింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్గా ఉన్న గోపీకి ఫిషరీస్ కమిషనర్గా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
హైదరాబాద్ జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి బాలమాయాదేవికి బీసీ సంక్షేమ శాఖ కమిషనర్గా, అట్లనే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్గా ఉన్న హనుమంతరావును రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారనే వార్తనిచ్చారు. ఇక రాష్ట్ర గీతంగా జై హే తెలంగాణ, రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులు నిన్న కేబినెట్ నిర్ణయాలపైన అటు వెలుగు పత్రిక ముఖ్యమైన వార్తగా పెట్టింది. అట్లనే నిన్న కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచిందే నువ్వు అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అటు కేఆర్ఎంబి ఇటీవల సమావేశమైంది. ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అటు ఆంధ్రప్రదేశ్కి అప్పగించేసింది, సంతకాలు పెట్టి వచ్చేశారంటూ విపరీతంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటినన్నింటినీ కూడా తిప్పికొట్టే విధంగా అటు నిన్న రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే చర్చకు రావాలంటూ, కాలు నొప్పి కంటి నొప్పి అని తప్పించుకోవద్దు, దబ్బుంటే రా, అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చిద్దామంటూ ఆయన విసిరిన సవాల్ను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇరిగేషన్ను సర్వనాశనం చేసిండు, నీళ్ళ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ఏనంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ముఖ్యమైన వార్తగా ప్రచురించారు. ఈ నీళ్లను ఏపీకి ఎత్తుకుపోయేందుకు సహకరించాడు, కేఆర్ఎంబి ప్రాజెక్టులను అప్పగించేది లేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా ఇచ్చారు. ఇక విచ్చలవిడిగా నకిలీ కాస్మెటిక్స్ తయారవుతున్నాయి, అవన్నీ కూడా ప్రమాదకరమైన కెమికల్స్తో తయారవుతున్నాయి, రకరకాల పేర్లతో మార్కెటింగ్ చేస్తున్నారు, బ్రాండెడ్ కంపెనీల ప్యాకింగ్తో నకిలీ ప్రోడక్ట్స్ అమ్మకాలు జరుగుతున్నాయి, ఇవి వాడితే చర్మ వ్యాధులు తప్పవంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇవాళ రేపు అందరూ కూడా కాస్మెటిక్స్ని విపరీతంగా వినియోగిస్తూ ఉన్నారు. కానీ తస్మాత్ జాగ్రత్త, నకిలీలు వస్తున్నాయి, వాటి వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటాయి, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి. అందులో చాలా ప్రమాదకరమైన రసాయనాలతో ఈ కాస్మెటిక్స్ అన్నింటినీ కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి వినియోగదారులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ఆ కాస్మెటిక్స్ వినియోగం కూడా ఇటీవల పెరగడంతో చాలామంది అటు మేకప్ వేసుకోవడానికి రకరకాలుగా దాన్ని వినియోగిస్తున్నారు. రాబోయేది వేసవకాలం, ఆ సన్ రేస్ నుంచి తప్పించుకోవడానికి, యూవీ రేస్ నుంచి తప్పించుకోవడానికి కూడా క్రీమ్ రాసుకుంటుంటాం, సన్ స్క్రీన్ క్రీమ్, అవి కూడా విషపూరితంగానే తయారవుతున్నాయి, ప్రమాదకర రసాయనాలతో వాటిలన్నింటినీ కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ మరో వార్తను కూడా V6 వెలుగు పత్రిక ఇచ్చింది. ఇక్కడ నిన్న ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు చదువుకునే విద్యార్థినులు ఒకే గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వాళ్ళ ఆత్మహత్య అనేక అనుమానాలను రేకెత్తించింది. అటు హాస్టల్లో వార్డెన్ పైన, అటు వాళ్ళు చదువుకున్న కాలేజ్లో లెక్చరర్స్ పైన రకరకాల ఆరోపణలు కుటుంబ సభ్యులందరూ కూడా చేశారు. వాళ్ళు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు, ఆ టీచర్లు తిట్టినందుకే వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేకుంటే మరేదైనా కారణమా అనే దానిపైన రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానిపైన ఇప్పటికే అటు భువనగిరి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇద్దరు చనిపోయిన విద్యార్థులలో ఒకరు అటు మహబూబాబాద్ జిల్లాకు చెందిన మరొక జనగామ జిల్లాకు చెందిన వాళ్ళు. ఇద్దరు చదువుల్లో ఎంతో మెరుగ్గా ఉండేవాళ్ళు, చదువుల్లో బ్రైట్ స్టూడెంట్స్. కానీ అనుకోని కారణాలతో వాళ్ళిద్దరూ చనిపోయారు. ఎందుకు చనిపోయారు అనే దానిపైన రకరకాల వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. కానీ చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వాళ్ళు ఉంటున్న హాస్టల్లో రక్షణ లేకుండా పోయింది. రాత్రి సమయాల్లో బయట వాళ్ళు మగవాళ్ళందరూ కూడా హాస్టల్లోకి వస్తున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు ఇద్దరు కూడా తన తల్లిదండ్రులతో చెప్పుకున్నారు గతంలో, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తే ఈ రకంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థుల సూసైడ్ నోట్ కూడా దొరికింది. చేయని తప్పుకు అందరూ మమ్మల్ని నిందిస్తున్నారు అంటూ వాళ్ళు ఒక సూసైడ్ నోటును రాశారు. ఈ రీసెంట్గా ఆ ఇద్దరు విద్యార్థినులు జూనియర్స్తో గొడవ పడ్డారు. దానికి సంబంధించి కళాశాలలో వాళ్ళను కోపడ్డారు. దాంతో వాళ్ళిద్దరు కూడా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారనే ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. చూడాలి, ఇంకా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. అక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు చేసిన ఆరోపణలపైన కూడా భువనగిరి పోలీసులు అటు దర్యాప్తును అయితే ప్రారంభించారు. ఇక రాష్ట్ర గీతంగా జై హే తెలంగాణ అనే మరో ముఖ్యమైన వార్తను కూడా ఇచ్చింది. పద్మ అవార్డులకు సంబంధించి అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా 25 లక్షల పెన్షన్కి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. కేసీఆర్ నిర్ణయాలు రాష్ట్రానికి మరణ శాసనం, జలదోపిడీకి ఆయనే సూత్రధారి, నీటి వాటాల్లో
2015లోనే రాజీ పడ్డారు. దీనికి సంబంధించి మొత్తం పూర్తి ఆధారాలతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. పోతిరెడ్డిపాడుతో వైఎస్ఆర్, రాయలసీమ లిఫ్టుతో జగన్ కుట్ర చేస్తున్నారు. ప్రగతి భవన్ వేదికగానే ఏపీకి అనుకూలంగా జీవో జారీ అయింది. చంద్రబాబు ముచ్చుమర్రి తెచ్చినా గులాబీ బాస్ సైలెంట్ అయ్యారు. ప్రాజెక్టుల అప్పగింతకు అప్పుడే సంతకం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పైకి నెపం నెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని నిన్న అటు రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా దాన్ని బయటపెట్టారు. ఇక రంగంలోకి గులాబీ బాస్. అసెంబ్లీ సమావేశాల తర్వాత భారీ సభ. నల్గొండలో 2 లక్షల మందితో నిర్వహణకు ప్రణాళికలు. కేఆర్ఎంబీ వాస్తవాలను వివరించాలి. శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారంటూ వార్త ఇచ్చారు. ఎన్నికల తర్వాత ప్రమాదానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత కొంత విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇటీవల ఆయన అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది చూడాలి. కానీ రాబోయే పార్లమెంటు ఎన్నికలకు ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. నల్గొండ వేదికగా సభను ఏర్పాటు చేసి అక్కడి నుంచే సమరశంఖం పూరించడానికి బీఆర్ఎస్ అధినేత సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పైన అటు కేఆర్ఎంబీ పైన అటు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు కావచ్చు, అటు కేఆర్ఎంబీ వాస్తవాలపైన వివరణ ఇచ్చేందుకు కూడా ఆయన రెడీ అవుతున్నారు. రేవంత్ రెడ్డి సవాళ్లకు ఆయన నల్గొండ సభ వేదికగా ఆయన మాట్లాడతారంటూ ఒక వార్తను ఇచ్చారు. రాజ్యసభకు రిటైర్డ్ బ్యూరోక్రాట్ తెలంగాణ నుంచి పంపించే యోచనలో బీజేపీ ఉంది. లిస్టులో మాజీ ఐఏఎస్, మాజీ ఐపీఎస్, రిటైర్డ్ జడ్జిలు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం తీసుకోనుందంటూ చెప్తున్నారు. ఇటీవల అటు చిరంజీవిని ఇక్కడ నుంచి రాజ్యసభకు యూపీ నుంచి చిరంజీవిని ఎంపిక చేస్తారు. తద్వారా కాపు సామాజిక వర్గం ఓట్లను తమ వైపు మలుచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది అనే వార్తను ఇచ్చారు. ఇప్పుడు తాజాగా రాజ్యసభకు బ్యూరోక్రాట్ను పంపించాలి, రిటైర్డ్ బ్యూరోక్రాట్ను అంటూ ఒక వార్తనిచ్చారు. ఇప్పటికే అందులో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ డీజీ స్థాయిలో రిటైర్ అయిన కృష్ణప్రసాద్ ఉన్నారు. ఆయన వరంగల్ రిజర్వ్డ్ స్థానాన్ని ఆశిస్తున్నారు. మరి ఎవరిను బీజేపీ పంపుతుంది అనేది మాత్రం చూడాలి. ఆటోమేటిక్ వెరీ డేంజర్ అనే మరో ఒకటి ఇచ్చారు. భూమి లేకున్నా క్రయ విక్రయాలు చెక్ చేయకుండా మ్యూటేషన్తో ఇక్కట్లే ప్రతి ఊర్లో పొజిషన్ లేకుండా పట్టాలు ఇచ్చారు. ధరణి కమిటీ సిఫార్సులపై ఆసక్తి అనే మరో వార్తను కూడా ఇచ్చారు. అసలు ఎక్కడా కూడా భూమి లేకపోయినా కేవలం పత్రాలపైనే రాతకోతలన్నీ జరిగిపోయాయి. లేని భూమిని ఉన్నట్లుగా సృష్టించేసి వాటిలన్నింటినీ కూడా వ్యక్తులపైన రిజిస్ట్రేషన్ చేసుకొని ధరణిలో వాటిలన్నింటినీ కూడా అప్లోడ్ చేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొని వాటితో రైతు బంధు ఇతర పథకాలన్నీ కూడా తీసుకుంటున్నారనే వార్తనిచ్చారు. ఇప్పటికే అటు ధరణి ప్రక్షాళనకు పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. దానిలో జరుగుతున్న అవకతవకలపైన దృష్టి పెట్టింది. దాన్ని కొత్తగా భూమాత యాప్గా మార్చడానికి ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఇక క్యాంప్ పాలిటిక్స్ ఎట్ ది రేట్ హైదరాబాద్ అనే మరో వార్తనిచ్చారు. ఇప్పటిదాకా అటు జార్ఖండ్ ఎమ్మెల్యేలకు ఇక్కడ షెల్టర్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బీహార్ ఎమ్మెల్యేలకు ఇస్తున్నారనే వార్తను కూడా ఇచ్చారు. చూడాలి. నిన్నైతే రేవంత్ రెడ్డి సవాళ్ళు విసిరారు. పూర్తి ఆధారాలతో సహా వాటినన్నింటినీ కూడా బయటపెట్టారు. ప్రజలకు ఈ వాస్తవాలన్నీ కూడా తెలవాలి. ప్రజలను బీఆర్ఎస్ నేతలందరూ కూడా మభ్యపెడుతున్నారు. వాళ్ళు గత 10 ఏళ్ళుగా చేసిన తప్పులన్నింటినీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపైకి నెట్టాలని చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలవాలి. అసెంబ్లీ వేదికగా నిజాలను నిగ్గుదేలుస్తాం, దమ్ముంటే రండి అంటూ సవాలు విసిరారు. 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. చూడాలి రేవంత్ రెడ్డి సవాలుకు ఏ రకంగా బీఆర్ఎస్ నేతలు స్పందిస్తారనే చూడాలి. కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేకుంటే ఇంకా కూడా కొంత విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు సూచించారంటూ చెప్తూ ఉన్నారు. ఆయన మరి హాజరు కాకపోతే ఈ సవాల్ను స్వీకరించేది ఎవరు, అటు శాసనసభలో ఏం జరగబోతుందనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతుంది.